అత్యంత విలువైన బహుమతి ఎలా ఇవ్వవచ్చో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అందరూ వినవలసిన ఓ మంచి కథ. తప్పకుండా వినండి. నాకైతే కళ్ళు చెమర్చాయి. నీ జీవితంలో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరూ నీకు గురువులే. మంచివాళ్ళు పాఠాలు నేర్పిస్తారు, చెడ్డవాళ్ళు గుణపాఠాలు నేర్పిస్తారు. ఇప్పుడు ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు బహుమతి. ఇది ఒక ఉపాధ్యాయుడి జీవితంలో జరిగిన సంఘటన. ఆయన కథను చెప్పడం ఇలా ఆరంభించారు. ఉదయం పూజ అయ్యాక పేపర్ చదువుకుంటున్న నేను ఎవరో కాలింగ్ బెల్ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఒక యువకుడు చేతిలో శుభలేఖలతో మాస్టారు బాగున్నారా అని పలకరించాడు. వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ఎవరా అని ఆలోచిస్తూ యథాలాపంగా బానే ఉన్నాను, లోపలికి రా బాబు అన్నాను. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అతడు ఎవరా అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం మంచినీళ్ళు కావాలా అని అడిగాను. వద్దన్నాడు. గొంతు సవరించుకొని అతడే అడిగాడు, నన్ను గుర్తుపట్టారా మాస్టారు అని. నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు, నేను సత్యమూర్తిని. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసేవారు. అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్, బాగా తెలివైనవాడు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరిన రోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి, మాస్టారు మా వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పు చేసినా అల్లరి చేసినా జిల్లా పరిషత్ చైర్మన్ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే 10,000 అని చెప్పాడు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన నాకు ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్ మాస్టర్గా పనిచేసేవాడిని. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాడిని. అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాడిని. కుశల ప్రశ్నలు అయ్యాక అతడు వచ్చిన పని చెప్పాడు. మాస్టారు, వచ్చే 15వ తారీఖు నా పెళ్ళి మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్. మీరు, అమ్మగారు పెళ్ళికి తప్పక వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలి అని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయలుదేరుతారో చెప్తే నేను మిమ్మల్ని ఈ ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను అంటూ నా చేతిలో శుభలేఖ పెట్టి నాకు మా ఆవిడకి పాదాభివందనం చేశాడు. శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను, ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమని, వీలైతే రిసెప్షన్కి వస్తానని చెప్పాను. పెళ్ళికి రాలేనని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నపోయింది. అయితే రిసెప్షన్కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకొని మరీ బయలుదేరాడు. కారు పంపవద్దని మేమే వస్తామని చెప్పాను. పెళ్ళి 2 రోజులుందనగా మా ఆవిడ జయ రిసెప్షన్ గురించి గుర్తు చేసి బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. కాసేపు ఆలోచించిన తర్వాత నా ఉద్దేశం జయకు చెప్పాను. తను అంగీకరించింది. రిసెప్షన్కి నేను, జయ వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వ విద్యార్థులు చాలామంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్ మొదలయ్యాక నేను, జయ వేదిక మీదకు వెళ్ళి వధూవరులను ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్లిన కవరు పెట్టాను. ఆ కవర్లో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను. చిరంజీవి సత్యమూర్తికి ఆశీస్సులు. ఈ సమయంలో ఉత్తరం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయులను ఏమాత్రం పట్టించుకొని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్లికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది. వృద్ధాప్యం వల్ల ఈ మధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్లికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రి గారి మీద నాకున్న గౌరవం వగైరా. వచ్చిన చిక్కల్లా నీకు ఏ బహుమతి ఇవ్వాలా అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జన భర్జన పడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేది నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతకు చాలా తక్కువ అవుతుంది అనిపించింది. లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుంది అనిపించింది. డబ్బే ఇద్దామనుకుంటే నేను ఇవ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువ అవుతుంది అనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంలో జత చేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి. నువ్వు నీ సహధర్మచారిని ఎంతో ఆనందంగా మీ భావి జీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. దీవెనలతో శంకరం మాస్టర్. డిన్నర్ చేశాక వద్దంటున్న మా ఇద్దరికి బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు.
తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాటం వేసింది మాకు. అలాగే వద్దంటున్న మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు. నెల రోజుల తర్వాత నా పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది. దైవ సమానులైన మాస్టర్ గారికి నమస్కారములు. నా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించినందుకు సంతోషం. ఆ రోజు నా పెళ్లి రిసెప్షన్లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జత చేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమైంది. మీరు 1116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళం ఇచ్చి ఆ రసీదు జత చేశారు. నా పెళ్లికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాడిని. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాడిని. అందువల్ల నేను చాలా మంచి విషయాలే నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్టు మామూలుగా అయితే 1116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చారు. అది నా పేరు మీద. మీరు చేసిన ఈ గొప్ప పనిని నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించాయి. అనేకసార్లు నేను చేసే అనవసరమైన ఖర్చులు గుర్తు చేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళైన 3 రోజులకి మా కజిన్ పెళ్ళి అయింది. వాడికి లెక్క పెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న 50,000ని ఒక అనాథ శరణాలయానికి వాడి పేరు మీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఒక కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారికి ప్రయాణించే అవకాశం కల్పించారు. ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా అదే మీ గొప్పతనం. పాదాభివందనాలతో మీ విద్యార్థి సత్యమూర్తి. అతని గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ ఉత్తరం జయ చేతిలో పెట్టాను.